ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. మరొకసారి దేవుడు తన కృపలో మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ప్రిదోర్ని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఎవరైతే కన్నీళ్లతో ఇదిగో పంటను విత్తుచున్నారో వారు సంతోష గానము చేత పంట కోసెదరు అని అంటున్నారు. నిజంగా కన్నీళ్లతో ఎప్పుడైతే మనం విత్తుతున్నామో, నిజంగా విత్తడం అనగా ఏంటి? ప్రార్థన. మన ప్రార్థన దేవుని సన్నిధానంలో కన్నీళ్ల చేత మనం రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా దేవుని మందిరంలో గనక మనము మన హృదయంలో ఉన్న బాధను, వేదను దేవుని దగ్గర కుమ్మరించగలిగినట్లయితే దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఆలోచన చేయండి. ఎవరైనా విత్తుతున్నప్పుడు కేవలం విత్తనములు మాత్రమే విత్తుతారు. ఆ విత్తనము కూడా ఎలాంటి నేలలో పడుతుంది? కొన్ని రాళ్ళ నేలలో పడ్డాయంట, కొన్ని మట్టి లేనటువంటి నేల దగ్గర పడ్డాయి, కొన్ని ఇదిగో ముళ్ళు ఉన్నటువంటి అక్కడ పడ్డాయి. అయితే ఏ విత్తనాలు అయితే మంచి నేలలో పడ్డాయో అవి మాత్రమే బహుగా ఫలించి ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, మరొకసారి ఆలోచన చేయండి. నీవు విత్తినది చచ్చితే కానీ అది ఎప్పుడు కూడా పైకి రాదు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పిడికిడిగా మనము చేత పట్టుకుని విత్తనాలు విత్తితే నిజంగా ఈరోజు ఎలాంటి పంటను కోస్తుంటున్నాం? ఆలోచన చేసావా? నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదు? నీవు విత్తుతున్నటువంటి విత్తనములు ఏ నెలలో పడుతున్నాయి? అవి మంచి నెలలో పడుతున్నాయా? నిజంగా రాళ్ళ నేలలో పడుతున్నాయా? లేకుంటే ముళ్ళ దగ్గర పడుతున్నాయా? మంచి నేలలో పడితే ఖచ్చితంగా నీవు సంతోషగానమైన పంటను కోస్తావు. అయితే నీ సంతోషగానమైన పంట ఎందుకు కోయడం లేదు అంటే, నీవు కొంచెముగా విత్తువాడు కొంచెమునే కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధికరమైన పంట కోస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయ కాలం ముందు నీవు విత్తుతున్నటువంటి ప్రార్థన విత్తనములు ఏవైతే ఉన్నాయో, ప్రార్థన అవసరతలు అక్కరతలు ఏదైతే ఉన్నాయో, అది దేవుని దగ్గర అది నాటబడాలని, అది ఫలించాలని, అది గొప్పగా దీవెనకరంగా ఉండాలని, అది దేవుని ఇళ్ళంతటిలో నమ్మకంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయి. ఆ పాత్రురాలైన స్త్రీ వెనక నుంచి వచ్చి యేసుక్రీస్తు యొక్క కన్నీళ్లతో, ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు నీ కన్నీళ్లను నా దేవుడు చూచి ఆనందపడేవాడు కాదు, నీ కన్నీళ్లను నా దేవుడు ఆనందంగా మార్చేవాడు. ఆయన నీ కన్నీటిని తన బుడ్డిలో దాచుచుంటున్నాడు. ఈరోజు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా. పిడికెడు చేతులు విత్తనాలు పట్టుకొని భూమిలో విత్తిన రైతే పంట కోసేటప్పుడు నేను విత్తినది పిడికెడు విత్తనాలే, కానీ ఈరోజు సమృద్ధిగా ఒక్కొక్క మొక్క ఆకై పెరిగై ఒక చెట్టుగా ఎదిగి ఆ చెట్టుకు అనేకమైన ఫలాలు వచ్చి అది అనేక మందికి ఆశీర్వాదం, సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు నీ మోకాళ్ళ ప్రార్థన, ఈరోజు నీ కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర బహుబలంగా ఉండగలిగితే నువ్వు సంతోషకరమైనటువంటి పంటను కోస్తావు. అలాంటి దీవెన ఈరోజు నీకు కావాలంటే ఈ ఉదయకాలం మందు ప్రభు సన్నిధానంలో కన్నీళ్లతో ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు జవాబు దయచేస్తాడు. అలాంటి దీవెన దేవుడు ఈ దినానికి దయచేయును గాక. ఆమేన్.